హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫ్యామిలీ ఉండి అందులో ముగ్గురు నలుగురు హీరోలుంటే ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్స్ లో ఏదో ఒక హీరో సినిమా ఖచ్చితంగా ఉంటుంది. స్టార్స్ బెంచ్ మార్క్ ని దాటేస్తూ టాప్ 10 హైయెస్ట్ గ్రాసర్స్ లో వెళ్లే సినిమాలు ఏదో ఒకటి ఉంటాయి. ఆ ఫ్యామిలీకి ఒక లెగసీ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. బట్ తెలుగు సినిమాకి రెండు కళ్ళని అంతా చెప్పుకునే ఒక కన్నైన ఏఎన్ఆర్ గారి ఫ్యామిలీ మాత్రం నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ ఇలా ఎంతో మంది హీరోలున్నా కూడా సోలో హీరోగా ఒక్కరి కెరీర్లో 100 కోట్ల షేర్ ని పక్కన పెడితే 100 కోట్ల గ్రాస్ మూవీ కూడా లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు చాలా సింపుల్ గా ఈ మార్క్ ని దాటేస్తున్నారు. వాళ్ళు ఎంచుకునే కథల వల్ల కావచ్చు, లేక వాళ్ళకున్న టాలెంట్ వల్ల కావచ్చు, ఈ ఫీట్ అందుకోవడం కొత్త వాళ్ళకి చాలా ఈజీ అయింది. బట్ ఆడియన్స్ పల్స్ ని పట్టుకోలేకపోవడం వల్ల, లేక ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో సినిమాలు తీస్తుండడం వల్ల ఏమో అక్కినేని కెరీర్ లో బాక్సాఫీస్ దగ్గర ట్రిపుల్ నెంబర్ ఇప్పటి వరకు పడనే లేదు. సోలోగా చూసినా, మల్టీస్టార్ పరంగా చూసినా మరి 100 కోట్ల అసలు వీళ్ళు ఎందుకు అందుకోలేకపోతున్నారు, ఎన్నిసార్లు మిస్ అయ్యారు, తండేల్ ఫైనల్ రన్ ఎంతో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఒక ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ ఆర్ ఫస్ట్ జనరేషన్ హీరోలు పెద్ద హిట్ లో కొట్టాలంటే నెక్స్ట్ జనరేషన్ హీరోలు ఎంతో కొంత పుష్ ఇవ్వక తప్పదు. లైక్ మెగా ఫ్యామిలీ అంతా డౌన్ లో ఉన్న టైంలో చరణ్ మగధీర, నాయక్ రచ్చ వంటి సినిమాలు ఎలా అయితే ఇచ్చాడో, పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి కంబ్యాక్ లకి అవి ఏ విధంగా హెల్ప్ అయ్యాయో మనమైతే క్లియర్ గా చూసాం. అలానే నందమూరి ఫ్యామిలీ డౌన్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత కళ్యాణ్ రామ్, బాలయ్య ఫామ్ లోకి రావడానికి చాలా హెల్ప్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ లేని హీరో, బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో కంబ్యాక్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ, నాని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ అయ్యాయంటే కంబ్యాక్ ఇచ్చినప్పుడు వచ్చే కలెక్షన్స్ ప్రీవియస్ సినిమాలనే వస్తాయి తప్ప ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న హీరోల రేంజ్ లో అయితే రావు. బట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో కంబ్యాక్ ఇచ్చాడంటే ఆ కలెక్షన్స్ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. అలా అక్కినేని ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ లో ఎవరు కూడా ఆ పుష్ ని ఇవ్వలేకపోయారు, ఒక్క చైతన్య తప్ప. గత 20 years గా అక్కినేని హీరోల సినిమాల్లో నాగ చైతన్య సినిమాల్ని పక్కన పెడితే వచ్చిన హిట్స్ ని ఒకసారి చూద్దాం. శ్రీరామదాసు, సోగ్గాడి చిన్ననైనా, ఊపిరి అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇవి కాకుండా కొన్ని యావరేజ్ సినిమాలు ఉంటాయి అంతే. బట్ నాగ చైతన్య కెరీర్ ని గమనిస్తే ఏమై చేసేవే 100% లో తడాక, మనం ప్రేమం, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ లవ్ స్టోరీ, వెంకీమామ, బంగారాజు అండ్ రీసెంట్ గా తండేల్ ఫిల్మ్. థర్డ్ జనరేషన్ లో ఎంతవరకు పుష్ అవ్వాలో అంతవరకు చైతన్య అయితే ఇచ్చాడు. బట్ నాగార్జున, అఖిల్ కి పడాల్సిన టైంలో హిట్స్ పడకపోవడంతో ఈ రోజుకి 100 కోట్ల గ్రాస్ ని వీళ్ళు చూడలేకపోయారు. అలా అని పెద్దగా హైప్ లేకుండా వెళ్ళే సినిమాలు వస్తాయంటే అది కాదు. థర్డ్ జనరేషన్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా హైప్ తో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళే. సుమంత్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పవన్, మహేష్ కి కాంపిటీషన్ గా నిలుస్తాడని అంతా అనుకున్నారు. ఇక సుశాంత్ ఎంట్రీ ఇచ్చినప్పుడైతే రామ్ చరణ్ కి పోటీ ఇచ్చే హీరో వచ్చాడని చాలా మంది గెస్ చేశారు. తాతయ్య దేవదాసు, మావయ్య రామదాసు అండ్ మనోడు కాళిదాసు ఇలా హైప్ ఇచ్చుకుంటూ సుశాంత్ ని కూడా ఓ రేంజ్ లో పెట్టారు. ఇక చైతన్య, అఖిల్ డెబ్యూ ఎలా వచ్చిందో మనం చెప్పనవసరం లేదు. బట్ అక్కినేని ఫ్యామిలీలో ఫస్ట్ సూపర్ స్టార్ అయిన ఏఎన్ఆర్ గారు అక్కినేని ఫ్యామిలీకి ఎన్నో బెంచ్ మార్క్స్ ని సెట్ చేశారు. లైక్ అక్కినేని కెరీర్ లో ఫస్ట్ 25 కోట్ల షేర్ మూవీ శ్రీరామదాసు, యుఎస్ఏ లో ఫస్ట్ 1 million మూవీ మనం, వరల్డ్ గా 30 కోట్ల షేర్ మూవీ కూడా మనం ఆ రోజు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ కూడా ఏఎన్ఆర్ ఇక లేరు అనే సింపతి సినిమాకి బాగా వర్కౌట్ అయింది. ఒకసారి కెరీర్ హైయెస్ట్ గ్రాసెస్ ని గమనిస్తే నాగార్జున గారికి సోలో హీరోగా సోగ్గాడి చిన్ననైనా ఆ ఫిల్మ్ 82 కోట్ల గ్రాస్ తో 9 ఏళ్లుగా ఫస్ట్ ప్లేస్ లో కంటిన్యూ అవుతూ ఉండగా ఈ 9 ఏళ్లలో 80 కోట్ల మార్క్ ని ఒక్కసారి కూడా నాగార్జున గారు అందుకోలేదు. ఇక మల్టీస్టార్ చూసుకుంటే తెలుగు, తమిళ మొత్తం కలుపుకుంటూ ఊపిరి సినిమా 90 కోట్ల మార్క్ అయితే దాటింది. సో ఫస్ట్ టైం అక్కినేని 100 కోట్ల మార్క్ ని మిస్ అయింది. ఇక నాగ చైతన్య కెరీర్ లో 50 కోట్ల గ్రాస్ సినిమాలు ఎన్నో ఉన్నా 70 కోట్లని ఫస్ట్ టైం అందుకుంది మజిలీ సినిమాతో అండ్ 94 కోట్ల గ్రాస్ అందుకుంది తండేల్ సినిమాతో. ఇక అఖిల్ విషయానికి వస్తే వీళ్ళందరిలో అఖిల్ చాలా స్పెషల్. అఖిల్ ఎటు కొడితే అది ఏ రేంజ్ లో వినిపిస్తుందో మాకే తెలుసు. అఖిల్ నెక్స్ట్ సూపర్ స్టార్ అని ఇప్పటికీ చాలా మంది నమ్ముతూ ఉంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే అఖిల్ డెబ్యూ ఇచ్చి 10 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 10 years లో ఒక్క 50 కోట్ల గ్రాస్ మూవీ కూడా తన కెరీర్ లో లేనే లేదు. హలో అండ్ అఖిల్ సినిమాలు 35 కోట్ల దగ్గర ఆగిపోతే సూపర్ హిట్ అని చెప్పుకునే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఫిల్మ్ 40 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఇక సుమన్ సోలో హీరోగా హిట్ కొట్టి దశాబ్దాలు గడిచిపోగా 10 కోట్ల షేర్ ని సోలో హీరోగా ఒక్కసారి కూడా అందుకోలేదు. గౌరీ, సత్యం, గోదావరి వంటి సినిమాలు సూపర్ హిట్స్ అయినా 10 కోట్ల లోపే కలెక్ట్ చేశాయి. బట్ ఈ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న తర్వాత సీతారామ సినిమాతో తను యాక్ట్ చేసిన సినిమాల పరంగా 100 కోట్ల గ్రాస్ అయితే చూశాడు సుమంత్. అలానే అలవైకుంఠపురంలో సినిమాతో సుశాంత్ కూడా ఈ 100-200 కోట్ల గ్రాస్ అయితే చూశాడు. బట్ సోలో హీరోగా ఇప్పటికీ ఎవరికి కూడా 100 కోట్ల గ్రాస్ సినిమానే లేదు. రీసెంట్ గా చేసిన వీడియోలో శివమణి ఆశించిన స్థాయిలో హిట్ కాలేదని చెప్తే కింద చాలా మంది శివమణి సూపర్ హిట్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ అనే రేంజ్ లో కమెంట్ పెట్టారు. యాక్చువల్ గా సినిమా పూరి జగన్నాథ్ కెరీర్ లో బద్రీ, ఇడియట్, అమ్మనాన్న తమిళమ్మ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత పిచ్చి పీక్స్ లో ఉన్న టైంలో రిలీజ్ అయింది. అది కూడా నాగార్జున వంటి సూపర్ స్టార్ తో. సో ఖచ్చితంగా ఈ కాంబోలో సూపర్ హిట్ అంటే మినిమం 20 కోట్ల షేర్ అయినా పక్కాగా కొట్టాలి. బట్ ఆ మూవీ 10 కోట్ల లోపు షేర్ ని మాత్రమే అందుకుంది. మరోపక్క దాదాపు 1-2 years గ్యాప్ లో రిలీజ్ అయిన ఘర్షణ ఫిల్మ్ 14 కోట్ల షేర్ పెట్టింది. బట్ దానెవరూ పెద్ద హిట్ అని చెప్పుకోరు. ఒకవేళ ఈ 10 కోట్ల లోపు షేర్ కలెక్ట్ చేసిన శివమణి సూపర్ హిట్ అన్నారంటే నాగార్జున గారి స్టార్ పుల్ అదే అనుకో.
అనుకోవాలి. 100 కోట్ల షేర్ ని పక్కన పెడితే 100 కోట్ల గ్రాస్ ని ఫస్ట్ ఎవరు కొడతారు అంటే నాగ చైతన్య తండేలు చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. అఖిలేమో క్రికెట్ తో బిజీగా ఉండగా నెక్స్ట్ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. నాగార్జున గారు చూస్తేనేమో సైడ్ క్యారెక్టర్స్ వేస్తూ ఉన్నారు. అండ్ సుమన్ సుశాంత్ కూడా. సో అక్కినేని లెగసీ ఫార్వర్డ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. అక్కినేని ఫ్యామిలీలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, ఫస్ట్ 100 కోట్ల షేర్ కొట్టే హీరో ఎవరవుతారనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.